తను స్టేషన్ కి నా హస్బెండ్ ని అలానే లాక్కెళ్తూ ఉంటే నేను కూడా ఆపడానికి ఎంతో ట్రై చేశాను. ఆమె మాత్రం అసలు ఆగట్లేదు. దారిలో వీడు నన్ను కాదని ఎలా సంతోషంగా ఉంటాడో నేను చూస్తా, నన్ను కాదని నిన్ను ఎలా చేసుకుంటాడు అంటూ ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ వినలేని విధంగా మాటలు అంటూనే ఉంది. నా లైఫ్ లో ఆ బర్త్డేని మాత్రం అస్సలు మర్చిపోలేను. అసలు నిజానికి ఆమెని తను పెళ్లి చేసుకోలేదు. తను ఆ టైప్ జనాలని మోసం చేసి ఆ వచ్చిన డబ్బుల్ని ఇతను ఆమెకి ఇచ్చేవాడంట. సో ఇద్దరు ఒకే ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఒక రోజు వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి నా హస్బెండ్ తన నుంచి సపరేట్ అయిపోయి బయటకు వచ్చేసాడంట, అంటే ఆ ఇంట్లో నుంచి. కానీ ఆమెమో నన్ను పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళయి కూడా 9 ఏళ్ళు అవుతుంది అంటుంది. సరే పెళ్లి ఫొటోస్ చూపించు అంటే ఫొటోస్ లేవు, మా ఇంట్లోనే అమ్మవారి ముందు తాళి కట్టాడు, మాకు ఒక పాప కూడా ఉంది అంటుంది. అసలు తన పాపకే 16 ఇయర్స్. ఆమె చెప్పిన ప్రకారం చూసుకుంటే వీళ్ళకి పెళ్ళయి 9 ఇయర్స్. ఎలా నమ్మమంటారు? ఇంకా ఆ దేవుడికే తెలియాలి. ఆ రోజు నుంచి ఇష్టం వచ్చినట్లు బూతులు యూజ్ చేస్తూ వాయిస్ మెసేజెస్ పెట్టేది. యాక్చువల్లీ మా పెళ్లి రోజు కూడా ఈమె కాల్ చేసిందట నాతో మాట్లాడాలి అని, కానీ మా హస్బెండ్ మాత్రం మాట్లాడనివ్వలేదు. ఎందుకో మరి. ఇదంతా మీకు ముందు తెలీదా? లవ్ మ్యారేజేగా, బ్యాక్గ్రౌండ్ ఏం చెక్ చేయలేదా అనే డౌట్ మీకు వచ్చిండొచ్చు. నార్మల్ గా ఒక పర్సన్ కి అయిపోయాక పెయిన్ అనేది ఉంటుంది కదా, లోన్లీగా. సో ఆ టైంలో ఎవరు కేర్ చూపిస్తే వాళ్ళ సైడ్ వెళ్ళిపోతుంటారు. నేను చేసిన మిస్టేక్ కూడా అదే, గుడ్డిగా నమ్మేశాను. ఎవరు కూడా ఇలా చేయొద్దు. మీకు ఐడియా ఉందా, అప్పట్లో టిక్ టాక్ ఉండేది. నాకు కూడా ఒక అకౌంట్ ఉంది. పెళ్లి కాకముందు ఈ లేడీ మెసేజ్ చేసింది నేను తన వైఫ్ ని అని. తినని అడిగితేనేమో చీచి అదేం లేదు, నేను నిన్ను మోసం చేస్తానా, నా మీద నమ్మకం లేదా, నేనంటే పడని వాళ్ళు ఎవరో ఇలా చేస్తున్నారని చెప్పాడు.